వైజాగ్‌లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళాను. అయితే నేను ఇది వెళ్ళడం ఫస్ట్ టైం అది కట్టాక. తిరుపతిలో లాగా వెంకటేశ్వర స్వామి టెంపుల్‌ని వైజాగ్‌లో గూడా కట్టారు. అయితే వెళ్దాం అనుకున్నాము. కానీ ఎప్పుడు అవ్వలేదు. ఈసారి మేము వైజాగ్ వెళ్ళినప్పుడు అయ్యింది. అయితే వెళ్ళాము. వెళ్తే ఇది ఏంటంటే మనం బైక్‌లో గానీ, కారులో వెళ్ళేటప్పుడు దేవస్థానానికి వెళ్ళే రోడ్డువే చుట్టుపక్కల కొండలు ఇలా కనిపిస్తది. బీచ్ రోడ్డు కూడా ఇది. చూడండి మీకు కనిపిస్తుంది కదా! బీచ్ అలా కనిపిస్తూ ఉంటది. మనం అవే పైనుండి చూస్తుంటే ఇలా బీచ్ కూడా కనిపిస్తుంది. చుట్టుపక్కల కొండలు కూడా కనిపిస్తుంది. టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇలా ఉంది టెంపుల్ చుట్టుపక్కల ఏరియా. మేము ఇంకా దిగలేదు. కొంతసేపు వీడియోస్ కూడా చేసుకున్నాము. కొంచెం వ్యూ బాగుంది కదా అనేసి వాకింగ్ కానీ, వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ ఇలా తీసుకున్నాం. చాలా బాగుంది. క్లైమేట్ కూడా అక్కడ మేము వెళ్ళింది ఈవినింగ్ కాబట్టి కొంచెం చల్లగా ఉంది. బీచ్ది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. అక్కడ నుండి కొంచెం దేవస్థానం గుడి పైకి ఉంది కాబట్టి అక్కడ నుండి చూస్తే బీచ్ రోడ్ బాగా కనిపిస్తుంది. ఇది మెయిన్ గోపురము ఇది. అయితే ఈ గోపురాన్ని కూడా అక్కడ తిరుపతిలో ఎలాగ ఉందో అలానే కట్టారు. ఓవరాల్ అంతా బాగుంది. పక్కన చిన్న చిన్న గుళ్ళు కూడా కట్టారు. మేము ఇలా ఒక 10 మెంబర్స్ వెళ్ళాము. కొంతసేపు దర్శనం అంతా అయిపోయిన తర్వాత కొంచెం చుట్టుపక్కల అలా చూసుకున్న తర్వాత కొంతసేపు తిరిగి టెంపుల్ను కూడా ఇలా వ్యూ తీశాను నేను. మీరు చూస్తున్నట్లే ఆ బీచ్ కూడా భలే కనిపిస్తూ ఉంటుంది. బీచ్ ఏంటంటే ఇక్కడ నుండి కొంచెం దూరంలో ఉన్న బీచ్ మొత్తం బాగా ఇది ఎత్తులో ఉండడం వల్ల చాలా బాగా కనిపిస్తుంది. అయితే మేము ఫొటోస్ తీసుకొని కొంతసేపు వీడియోస్ కూడా తీసుకున్నాము. మా అబ్బాయి కొంచెం బాగా ఎంజాయ్ చేశాడు. ఎందుకంటే అక్కడ కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంది ఆడుకోవడానికి కానీ, క్లైమేట్ కానీ చాలా బాగుంది. పిల్లలు కూడా బాగానే ఎంజాయ్ చేస్తారు అక్కడికి వెళ్తే. అయితే దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేము కారులో పైకి రోడ్డు వేలో వెళ్ళాము. అట్నుండి వచ్చేటప్పుడు మేము మెట్లు వేలో కిందకి దిగాము. మెట్లు కూడా మరీ అన్ని ఎక్కువేం లేవు. మనం దిగొచ్చు, ట్రై చేయొచ్చు.